హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్వార్థ కిచెన్ 1580. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్. ఈరోజు మనం రాజ్మా కర్రీ చేసుకుందామండి. ఇవి నైట్ నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టుకొని ఉడకబెట్టినాను. ఇప్పుడు నేను ఉడకబెట్టి కర్రీ చేసే విధానం నేను చూపిస్తాను. ఆయిల్ పోసుకుందామండి. చూద్దామండి, ఆయిల్ వేడవుతుంది. 1 by 1 వేసుకుందాము. ఇదిగో దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచి, అనాస పువ్వు, జాపత్రి. ఇక అంతేనండి. కొంచెం సాజీర ఇద్దాం, కొంచెం సాజీర, 1 బిర్యానీ ఆకండి. ఇది మటన్ను మైమరిపించే కర్రీ అండి. మనం ఇది తింటే మటన్ మీద మనకు ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా మటన్ తిన్నట్టు నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. కర్రీ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయలు, కొంచెము అల్లం ఎల్లిగడ్డ వేసుకుందామండి, నూరింది. పసుపు. ఇప్పుడు టమాటా వేసేద్దామండి. మంట సిమ్లో పెట్టేస్తానండి. ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో ఉంది, సిమ్లో పెట్టేస్తాను. ఉడకనిద్దాం. ఇది కొంచెం ఉప్పు అండి, రాళ్ళు ఉప్పు. చూద్దామండి టమాటా ఎంతవరకు ఉడికిందో. సూపర్గా ఉడికింది. ఈ స్టేజ్లో మనం కారం వేసుకుందామండి. మనం తినగలిగినంత కారం, మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నాకైతే ఇంత అవసరం. కొంచెం ధనియాల పొడి అండి. ఇవన్నీ కలుపుకుందాం. ఇట్లా కొంచెం కారము ధనియాల పొడి కూడా నూనెలో వేగితే బాగుంటుంది. కాబట్టి మసాలా, ఇది మామూలుగా మటన్ని మైమరిపించే కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది కర్రీ. కొంచెం నాకు గొంతు జలుబు చేసిందండి, ఏమనుకోవద్దు. సేమ్ మటన్ కర్రీ లాగానే ఉంటుందండి. మీరు చేసుకొని ఒకసారి ట్రై చేయండి, మీరు చేసుకొని తినండి ఒకసారి ట్రై చేసి. ఇప్పుడు ఇంత బాగా ఎగింది కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ రాజ్మా ఉంది కదా, ఈ రాజ్మా ఇందులో పోసేయాలండి, వాటర్తో సహా. ఇక ఉడకనియాలి ఒకసారి కలిపి. ఇక మనం నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి, ఇవే నీళ్ళు సరిపోతుంది దీనికి. మంచిగా మనం వేసిన టమాటా మసాలాలు ఇవన్నీ మంచిగా పప్పు పట్టాలి. చాలా బాగుంటుందండి కర్రీ. ఉడకనిద్దామండి. చూద్దామండి పప్పు దీంట్లో కర్రీలో ఉప్పు సరిపోయిందో సరిపోలేదో చూడండి. సూపర్గా ఉంది. చూస్తున్నా ఉప్పు సరిపోయిందో సరిపోలేదు. ఇదే స్టేజ్లో ఉప్పు వేసుకుందాం, ఉప్పు కానీ కారం కానీ.
సూపర్గా ఉందండి. చాలా బాగుంది కర్రీ. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఇంకా మనం ఏం వేయాల్సిన పని లేదు. కాకపోతే కొంచెం సేపు ఉడకనిద్దామండి. ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దామండి. చూద్దామండి మన కర్రీ ఎక్కడి దాకా వచ్చింది. సూపర్గా ఉందండి కర్రీ. ఇవి చూస్తే పప్పుల్లాగా కనపడుతున్నాయి కదండి, మెత్తగా అయిపోయినాయండి. చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా సాఫ్ట్గా అయిపోయినాయండి. ఇవ్వండి, మనం అన్నంలో కలుపుకుంటే ఈ విధంగా అయిపోతుందండి, ఏం లేదు. చాలా బాగుంది, మంచిగా ఉడికినాయి. ఇక చాలండి మనకింత. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి ప్లీజ్. వీడియో చివరి వరకు చూడండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఇక ఉంటానండి.